హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ వక్కలంక కిషోర్ గారు రాసిన నమ్మకం అనే కథ. అనగా అనగా వీరాపురంలోని పెంచలయ్యకు ఎవరైనా తుమ్మితే ఎంత ముఖ్యమైన పనైనా వాయిదా వేసే అలవాటు ఉంది. తుమ్ము అరిష్టదాయకమని అతడి నమ్మకం. అతడి తండ్రి గోవిందయ్య, ఒరే ముసలివాడినైన నాకే ఇంత చాదస్తం లేదు, నీకెందుకురా అనేవాడు. ఒకసారి పెంచలయ్యకు పట్నంలో ఒక ముఖ్యమైన పని పడింది. సరిగ్గా బయలుదేరుతుండగా అతడి కొడుకైన గోపాలం 11 ఏళ్లవాడు తుమ్మాడు. పెంచలయ్య వాణ్ణి కొరకొరా చూస్తూ, సరిగ్గా సమయానికే తుమ్మాలావదా అన్నాడు. తుమ్ము వచ్చింది, తుమ్మాను. నేను తుమ్మితే నువ్వు ఆగడం దేనికి అని అడిగాడు గోపాలం అమాయకంగా. తుమ్ము అనర్థదాయకం. తుమ్మిన వెంటనే పని మొదలు పెడితే అది సఫలం కాదు అన్నాడు పెంచలయ్య. మరి ఇదే సమయానికి మన ఊళ్ళో బోలెడంత మంది తుమ్ముతూ ఉండొచ్చు కదా, అవి లెక్కలోకి రావా అన్నాడు గోపాలం. పెంచలయ్య విసుక్కుని, అవన్నీ లెక్కలోనికి తీసుకుంటే పనులు సాగవు. మనకు వినిపించే తుమ్ములే మనకు లెక్క అన్నాడు. అప్పుడు గోపాలం నవ్వి, హో, అయితే తాతయ్య చాలా అదృష్టవంతుడన్నమాట అన్నాడు. అదేమిట్రా అన్నాడు పెంచలయ్య ఆశ్చర్యపడి. దానికి గోపాలం, అవును మరి, తాతయ్యకు బ్రహ్మచెవుడు కదా, ఎవరి తుమ్ములు వినబడు. ఏ బాదరబందీ లేకుండా హాయిగా స్వేచ్ఛగా తన పనులు తాను చేసుకుంటున్నాడు. నీకు ఆ స్వేచ్ఛ లేదు. కేవలం ఒక తుమ్ము నిన్ను కట్టి పారవేయగలదు అన్నాడు. పెంచలయ్యకు ఈ మాటలు చురకల్లాగా తగిలాయి. ఆ తర్వాత అతడు తుమ్ములను పట్టించుకోవడం మానేశాడు. అది కథ. కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.